నమస్తే అండి. నా పేరు వసంతరెడ్డి. వయసు 70 సంవత్సరాలు. బై బర్త్ నేను సింగిల్ కిడ్నీ అండి. అది దేవుడు నాకు సింగిల్ కిడ్నీ మాత్రం ఇచ్చాడు. అది నాకు 5 సంవత్సరాల పూర్వమే తెలిసింది. దేవుడి దయ వల్ల, మా నాన్నగారు నేర్పించిన అలవాట్ల వల్ల నేను ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాను. నేను ప్రతిరోజు 8 నుంచి 10 కిలోమీటర్లు నడుస్తానండి. ఆకలి వేసినప్పుడే ఆహారం తీసుకుంటాను. అది నా హెల్త్ సీక్రెట్. ఇకపోతే ఈరోజు మీ ముందుకు ఈ వీడియోతో రావడానికి కారణం, మన యువతరంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న వీర్య కణాల లోపాలు. ఈ వీర్య కణాల లోపాలు ఎందుకు వస్తాయి? 30 ఏళ్ళ ముందు మాకేం లేవండి. సంవత్సరం తిరిగేతలకే మా పూర్వీకులు కానీ మేము కానీ పండంటి బిడ్డకి తండ్రి అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆహారం మారిపోయింది, అలవాట్లు మారిపోయినాయి. కెమికల్స్ లేని ఆహారం దొరకడం కష్టమైపోయింది. దానివల్ల ఏంటంటే రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు యూత్ చేతిలో తీసుకుంటే సెల్ ఫోను మరియు కంప్యూటరు, ల్యాప్టాప్ ఉంటాయండి. పని ఉన్నా లేకపోయినా దానికి బానిస అయిపోయారు. పని ఉంటే ఒళ్ళో పెట్టుకొని పని చేస్తారు. ఆ ఒళ్ళో పెట్టుకొని పని చేయడం అనేది మగపిల్లలకి చాలా డేంజర్ అండి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఉత్పత్తి అయ్యే వీర్య కణాల సంఖ్య రేడియేషన్ ప్రభావం వల్ల కంప్లీట్గా పడిపోతుంది. దాంట్లో కూడా క్వాలిటీ ఉన్న వీర్యం వాళ్ళకి ఉత్పత్తి చేయడం మానేస్తుంది వాళ్ళ శరీరం. దీనికి రెమెడీ ఏమిటి? వాళ్ళు మారాలంటే ఎట్లా? కానీ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చేస్తున్న జీవన శైలి ఏంది? ఏసీ రూముల్లో నిద్రపోతారు, తప్పేం కాదు. ఏసీ రూముల్లో పనిచేస్తారు, అది కూడా తప్పు కాదు. ఏసీ జిమ్లో పోయి ఎక్సర్సైజ్ చేస్తారు. ఏసీ జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి చెమట ఎట్లా వస్తుంది? చెమట వస్తేనే వాళ్ళు చేసే ఎక్సర్సైజ్కి దానికి ప్రతిఫలం లభిస్తుంది. చెమట రావాలి. మంచి ఆహారం తినాలి. న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా ఉన్న ఆహారం తినాలి. వాళ్ళు ఏం తినడం లేదు, వాళ్ళు చేసుకోవడానికి ఓపిక లేదు. రకరకాల కారణాల వల్ల స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటారు. వాళ్ళు ఎప్పుడుదో చేసుకొని వాళ్ళు పాత ఆహారాన్ని వీళ్ళకి వేడిగా అందిస్తారు, అదే తింటారు. వీకెండ్లో పెద్ద రెస్టారెంట్కి వెళ్తారండి. డబ్బులు ఖర్చు పెట్టడానికి ఏమీ వెనకాడరు. వాళ్ళు ఏమి ఇస్తారు? వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఉంచింది వేడి చేసి వీళ్ళకి వేడిగా వడ్డిస్తారు. అలా వాళ్ళ జీవనశైలి ఆల్మోస్ట్ ఆల్ 90% అబవ్ అలానే ఉన్నారండి. ఎవరో కొద్దిగా మంచిగా వండుకోవడం అట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఏమిటంటే వీళ్ళకి సరైన వీర్య కణాల సంఖ్య పెరగాలంటే మనం ఏం చేయాలి? నాకున్న అనుభవంతో నేను దాదాపు ప్రకృతి సిద్ధమే, కెమికల్ కలిపినవి కాదు, ఏమి కాదు, ప్రకృతి సిద్ధంగా లభించే గింజలు కావచ్చు, నట్స్ కావచ్చు, ఆకులు కావచ్చు, ఇంకేదన్నా మూలికలు లాంటివి కావచ్చు, అన్నీ ప్రకృతిలో మనకు లభించేటివి వాళ్ళకి అందజేస్తాను. వాళ్ళు దానికోసం IVF సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీరు రండి, నన్ను సంప్రదించండి. మీకు కానీ మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఒక్క విషయం, సిగరెట్ మానేయాలండి. కంప్లీట్గా సిగరెట్ మానేయాలి. ఇంకా గంజాయి అట్లాంటి అలవాటు ఉన్నా కానీ మానేయాలి. మందు మాత్రం లిక్కర్ మాత్రం నెలకి 2 సార్లు ఆప్షన్ ఉంటుంది. మీ వీర్య కణాలు 0 అయితే అకౌంట్ కూడా అది కూడా తీసుకోకూడదు. లిక్కర్ కూడా ఖచ్చితంగా తీసుకోకూడదు. మీరు కనీసం ఒక 6 నెలల పాటు నేను ఇచ్చే మంచి గింజలు కావచ్చు, పొడులు కావచ్చు, న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా ఆ దేవుడు మనకిచ్చిన మూలికలు కావచ్చు, వాటితో చేసిన పదార్థాన్ని, గింజల్ని మీకు ఇస్తాను. కాస్ట్ లక్షల్లో ఏముండదండి. నెలకు మినిమం 3,000 లోపలే ఉంటుంది. ఒక సామాన్యుడు భరించగలిగే కాస్ట్ అండి. నేను మీకు ఇవన్నీ ఇస్తున్నానని నేనేమి ఎక్కువ ఛార్జ్ చేసేది లేదు. మామూలుగా న్యాచురల్గా మీకు లభించే ఆహారం, కొద్దిగా మంచి ఆహారం, మీకు వీర్య కణాల ఉత్పత్తికి మంచి వీర్య కణాలు అంటే తల తోక లేకుండా ఉండేటివి కాదు, మంచి మొబిలిటీ ఉండేటి, మంచి స్పీడ్ ఉండేటి, మీకు కనీసం 6 నెలలు అది వాడగలిగితే 100% మీకు బాగవుతుందని నమ్మకం నాకుంది. నాకేందంటే ఈ విషయాలు నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నా వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు. నాకు దాదాపు 50 సంవత్సరాల నుంచి ఈ విషయాల మీద పరిజ్ఞానం ఉంది.
ఇప్పుడే ఇలా జరిగింది. మా కాలంలో అలా ఉండేది కాదు. సంవత్సరం తిరిగే తలకే తండ్రి అయ్యేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు ఏ సంకోచం లేకుండా రండి, నా దగ్గరికి నన్ను సంప్రదించండి, మీరు తగ్గ ప్రతిఫలం పొందండి. కానీ వచ్చేటప్పుడు సిగరెట్ మానతామని గ్యారంటీ మీకుంటేనే రండి. ఇంకా వేరే పొగ తాగే అలవాట్లు వేరే ఏమున్నా సరే రావద్దండి, దయచేసి రావద్దు. సిగరెట్ మానగలిగే ఓపిక మీకుంటేనే 6 నెలల పాటు నా దగ్గరికి రండి. నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. 6 to 9 వరకు నా ఫోన్ నెంబరు మీకోసం అందుబాటులో ఉంటుంది. సంప్రదించండి. మీరు సహజ సిద్ధంగా తండ్రి కావడానికి నేను తోడ్పడతాను. ఇకపోతే అమ్మాయిలండి. అమ్మాయిలు కూడా ఈ గర్భధారణ విషయంలో లేట్ అవుతున్నారండి. ఎందువలనంటే లేట్ మ్యారేజీ. ఎందుకంటే వాళ్ళు కూడా మగపిల్లలతో సమానంగా చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ఎక్కువ మంది అమ్మాయిలు ఇప్పుడు చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళకి నెలసరి అంటారు, బహిష్ట అంటారు, పీరియడ్ అంటారు. ఆ డేట్ కోసము వాళ్ళకి వివిధ రకాల టెన్షన్ల వల్ల, కారణాల వలన అది పోస్ట్పోన్ చేస్తారండి. పోస్ట్పోన్ చేసుకోవడానికి ట్యాబ్లెట్లు వాడతారు. అది వాడి ఏంటంటే గర్భసంచి దాని కృత్రిమ సహజత్వాన్ని కోల్పోతుంది, దాని ఒరిజినాలిటీ కోల్పోతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి కూడా రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాళ్ళు కూడా నన్ను సంప్రదించవచ్చు. సేమ్ టైమింగ్ అండి, 6 నుంచి 9 దాకా. వాళ్ళకి కూడా కెమికల్స్తో కూడిన ఆహారం ఏమి ఇవ్వండి. వాళ్ళకి కూడా ప్రకృతి ప్రసాదించినవి ఇస్తాము. మంచి లాభాలు ఉంటాయి. వాళ్ళకి కూడా ఏమి ఎక్కువ డబ్బులు ఏంది తీసుకునేది లేదు. మీరు ఒక నెలకి సరిపడా కోర్సు తీసుకుంటే కేవలం 3,000 రూపాయలు మాత్రమే. అంటే రోజు 100 రూపీస్ అంతే. 6 నెలలు మీరు వాడండి, మీరు మంచిగా తల్లి అవ్వండి. అదండి. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.